హలో! అందరూ నమస్కారం. మూవీ 'రియాజ్ సుగన' 2024 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక హర్రర్ కామెడీ సినిమా. ఈ మూవీలో హర్రర్ సీన్స్ చూడడానికి అసలు ఏం బాలేదు. ఆ హర్రర్ సీన్స్ భయపెట్టడం కన్నా చాలా రొటీన్‌గా ఉంటాయి. అవి చూడడానికి కూడా చాలా వరస్ట్‌గా ఉన్నవి. అసలు ఏం బాలేదు. ఇంకా ఈ మూవీలో కామెడీస్ కూడా అంత వర్కౌట్ అవ్వలేదు. సో, మంచి కమెడియన్స్ ఉన్నారు. 'చమ్మక్ చంద్ర', 'సునీల్ శెట్టి', 'ధనరాజు' ఇలా కామెడీ యాక్టర్స్ ఉన్నా కూడా ఆ కామెడీ సీన్స్ ఎక్కడా మనకి కనెక్ట్ అవ్వము. సో, అసలు ఆ కామెడీ సీన్స్ కూడా ఏం బాలేదు. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ అయిన 'అమరా శేఖర్'. సో, 'అమరా శేఖర్' కొన్ని డైరెక్టరే కాకుండా హీరో గూడా కొన్ని కొన్ని సినిమాలు చేశారు. ఈ మూవీ గూడా తను మెయిన్ లీడే గానీ, తన క్యారెక్టర్ ఎక్కడా హైలైట్ అవ్వదు. తనతో వచ్చే సీన్స్ కూడా అంతగా ఏం బాలేదనమాట. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే 'అమరా శేఖర్' ఒక డైరెక్టర్. తను ఒక సినిమా డైరెక్ట్ చేస్తుంటాడు. దానికి ప్రొడ్యూసర్ 'చమ్మక్ చంద్ర'. వాళ్ళొక టీమ్ కలిసి ఒక ఇంట్లో సినిమా షూటింగ్ చేస్తూ ఉంటారు. సో, ఆ సినిమా షూటింగ్ నైట్ టైమ్ అవ్వంగాలే ఆ దెయ్యం బయటకొస్తూ ఉంటది. ఆ దెయ్యం నైట్ టైమ్ వాళ్ళందరిని ఒక్కొక్కళ్ళని భయపెడుతూ ఉంటది. సో, వాళ్ళు భయపడుతూ షూటింగ్ చేస్తుంటారు. సో, వాళ్ళు షూటింగ్ చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారా? అసలు ఏం జరిగిందనేదే ఈ మూవీ స్టోరీ. ఆ పాయింట్ వేసుకొని ఈ మూవీలో కొన్ని హర్రర్ సీన్స్ పెడతారు. ఆ హర్రర్ సీన్స్ అసలు ఏం బాలేదు. ఈ మూవీలో దెయ్యం అని చెప్పేసి ఒక అమ్మాయి క్యారెక్టర్ చూపిస్తారు. ఆ అమ్మాయి అసలు దెయ్యంలాగే ఉండదు. ఆ అమ్మాయికి తెల్లచీర కట్టి, జుట్టు విరబోసి, ఆ అమ్మాయి దెయ్యం అంటూ నైట్ అంతా తిప్పుతూ ఉంటారు. సో, ఆ సీన్స్ అసలు చాలా ఫన్నీగా అనిపిస్తాయి. ఆ హర్రర్ సీన్స్ కన్నా ఆ అమ్మాయి దెయ్యం అని చెప్పి అటు ఇటు తిప్పుతుంటుంటే, ఆ అమ్మాయిని చూస్తేనే కామెడీ లాగా అనిపించింది నాకైతే. ఆ అమ్మాయిని చూస్తేనే అసలు రియల్‌గానే దెయ్యం అనిపించట్లేదు. కానీ వాళ్ళు దెయ్యం అన్నట్టు భయపడుతూ ఉంటారు. సో, ఆ సీన్స్ మరీ చాలా నేచురల్‌గా కాకుండా మరీ ఏదో యాక్ట్ చేయాలన్నట్టుగా యాక్ట్ చేస్తుంటారు ఆర్టిస్టులు గూడా. సో, ఈ మూవీ 'చమచంద్ర', 'ధనరాజు', 'సునీల్ శెట్టి' ఇలా మంచి కాస్టింగ్ ఉన్నా గూడా వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చూడడానికి అసలు ఏం బాలేదు. దాంతో పాటు వాళ్ళ క్యారెక్టర్స్ కూడా చాలా ఈజీగా తేలిపోతాయి. ఇంకా అసలు ఈ మూవీలో స్టోరీ లేకుండానే ఈ మూవీ 1 అవర్ 50 మినిట్స్ సాగదీస్తాడు. ఆ ఇంట్లో వాళ్ళు షూటింగ్ చేస్తుంటారు. ఆ షూటింగ్ చేస్తూ ఆ దెయ్యం సీన్స్, ఆ హర్రర్ సీన్స్, ఆ కామెడీ సీన్స్ అవే ఉంటాయి తప్ప గానీ ఎక్కడ సీన్స్ అంటే చూడడానికి కూడా అసలు ఏం బాలేదు. ఇంకా ఈ మూవీ మ్యూజిక్ గాని, సాంగ్స్ గాని అసలు ఏం బాలేదు. ఇంకా ఈ మూవీ టెక్నికల్‌గా కూడా షార్ట్ ఫిల్మ్‌కి ఎక్కువ, వెబ్ సీరీస్ తక్కువగా అన్నట్టుగా ఉంటది. అసలు క్వాలిటీగా లేవు సీన్స్ కూడా. ముందసల ఆ దెయ్యం క్యారెక్టర్ చేసిన అమ్మాయికి కొంచెం నీట్‌గా మేకప్ చేసుంటే బాగుండేదనిపించింది నాకైతే. ఇంకా ఈ మూవీ చూడడానికి అసలు ఏమీ లేదు. చూడకపోయినా పర్లేదు. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి లేకపోతే లీవ్ ఇట్. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.